ఫార్ములా కార్లు రువ్వడిగా రై రైమని ఎన్ని మలుపులు తిరుగుతాయో తెలంగాణలో ఫార్ములా ఈ కార్ల కేసు కూడా అన్ని మలుపులు తిరుగుతున్నది. ఇన్ని రోజులు కేటీఆర్ సార్ మీద కేసు అన్నారా, ఇప్పుడు ఇంకొకళ్ళ మీద పోతున్నది ఆ కేసు. మరి వాళ్ళు ఎవళ్ళు ఏంటిదన్నది ఓ నజరేద్దాం పాన్రి. ఓర్ని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రత్యక్షమైండేంది, పోలీసులకు ఏదో కాగితం ఇస్తున్నాడు. ఏంటిది కావచ్చు, ఏంది సార్ పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు. ఫార్ములా ఈ రేస్ పేరుతోని తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే వచ్చే పెట్టుబడులు రాకుండా పోతున్నాయి, రాష్ట్రం పతార పాడైతున్నది. అంటే తెలంగాణకు చెడ్డ పేరు తెస్తున్నట్టే కదా. కాబట్టి మన రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలే అంటున్నాడు. ఏం లేని ఎలకపోకల ఏనుగు అన్నదన్నట్టు లేనిపోని మాటలు చెప్పి కాలం గడుపుతున్నాడు. అధికారం చేతులున్నది కదా అని మందిని భయపెట్టేతానికి మసి ఊసి మారేడు కాయలు చేస్తున్నాడు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయుండ్రి అని అంటున్నాడు. హైదరాబాద్ లో ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చిండు. సార్ ఇంకేమంటున్నాడో ఇనుండ్రి. నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన, నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన, నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన, మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత తెల్ల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఇన్నరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసిన, కానీ ఇసోంటి లొట్టపీస్ కేసు ఏడ చూడలేదన్నట్టు చెప్తున్నాడు. ఆళ్ళీల మీద కాదు, ఇసోంటి ఉత్త ఉడాల్ కేసును తెలంగాణ ముందుకు తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీద పెట్టాలి అంటున్నాడు. ఆలోచిస్తే ప్రవీణ్ సార్ చెప్తున్నది నిజమే అనిపిస్తున్నది. మరి చూడాలే ఈ కేసు ఆఖరికి ఎవల మెడకు చుట్టుకుంటదో.